నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. రాజనగరం అభ్యర్థి జనసేన పార్టీ నేత బొత్తుల బలరామకృష్ణ ఈరోజు రాజనగరంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజనగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజమహేంద్రవరం ఆర్డీఓ చైత్రవర్షినికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం సాయిబాబా గుడి వద్ద తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే రైతును రాజును చేస్తానని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఉమెన్ ట్రాపింగ్ అనే నింద నాపై, నా భార్యపై మోపారని, అటువంటి నేరాలకు మేము పాల్పడుతుంటే అధికారంలో ఉండి మీరు గాడిదలను కాసారా అని ఎమ్మెల్యే రాజాపై ఎదురుదాడి చేశారు. 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉన్న మీరు ఇలాంటి క్రిమినల్ కేసులు జరుగుతుంటే మీ నియోజకవర్గంలో మీకు సిగ్గు అనిపించలేదా అంటూ లేనిపోని ఆరోపణ చేసి ఓడిపోతామనే భయంతో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని, ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. సమస్యగా ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడ చూసిన తాగునీరు అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అనేది లేక చాలా మంది యువత అంతా కూడా ఖాళీగా ఉండకపోయారు. అలాగే ముందు ఇక్కడ రాగానే ఖచ్చితంగా మాత్రం రైతు దాని అంశంగా పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ సాగునీరు కాలువలు ఏదైతే ఉన్నాయో అలాగే బురద కాలువలు కూడా ఉంటున్నాయి. అవి పూడికలు తీయకపోవడం వల్ల ఉన్న పంట కూడా మునిగిపోతుంది. అవసరం వచ్చినప్పుడు నీరు రావట్లేదు. ఆ పూడికలు కాలువల పూడికలు తీసి సక్రమంగా రైతులకు నీరు అందజేస్తుంది.